ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా సెట్స్ మీద ఉండగానే గ్లోబల్ రేంజ్ లో డిస్కషన్ పాయింట్ అవుతోంది వారణాసి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి రికార్డ్, మహేష్ ఫామ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిదన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో ఒక నిర్మాత చేసిన ట్వీట్ కొత్త డిస్కషన్ కు తెరలేపింది. వారణాసి సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమా క్రెడిట్ విషయంలో రచ్చ జరుగుతుంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ రివీల్ అయిన దగ్గర నుంచి ఆ ట్యాగ్ కు పోటీగా SSR 13 అనే మరో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. మధ్యలో ఈ ట్రెండ్స్ కాస్త సద్దుమణిగినా ఇప్పుడు మరోసారి ఈ క్రెడిట్ వార్ తెర మీదకు వచ్చింది. మళ్లీ ఆ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. దీంతో ఈ డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నిర్మాత శోభు యార్లగడ్డ. తన సోషల్ మీడియా పేజ్ లో సినిమా క్రెడిట్ ఎప్పుడు దర్శకుడికే చెందుతుందని డిక్లేర్ చేశారు. సినిమా పూర్తిగా దర్శకుడి థాట్ నుంచే పుడుతుందని, అందుకే ప్రొసెసరీ క్రెడిట్ దర్శకుడికే ఇస్తారంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్ కొత్త డిస్కషన్ కు తెరలేపింది. సినిమా క్రెడిట్ పూర్తిగా దర్శకుడిదే అంటే హీరో పరిస్థితి ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. ఎంత పెద్ద దర్శకుడైనా స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు ఆ హీరో ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథా కథనాలు సిద్ధం చేస్తారు. హీరోలు కూడా కథ, క్యారెక్టర్ కు తగ్గట్టు మేకోవర్ అయ్యేందుకు శక్తికి మించి శ్రమిస్తారు. అలాంటప్పుడు పూర్తిగా క్రెడిట్ దర్శకుడికే ఎలా ఇస్తారన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎంత పెద్ద దర్శకుడి సినిమా అయినా స్టార్ హీరోలు లేకపోతే భారీ బిజినెస్ అన్నది సాధ్యం కాదు. రిలీజ్ రోజు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సత్తా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. అందుకే సినిమా క్రెడిట్ దర్శకుడికి ఎంత దక్కుతుందో హీరోకు కూడా అంతే ఉంటుందన్న వాదన వినిపిస్తుంది. ఆన్లైన్ రచ్చ సంగతి ఎలా ఉన్నా రాజమౌళి, మహేష్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం మాత్రం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు.